పొగ తాగడం క్యాన్సర్ కారకం, పొగ తాగడం ప్రాణాంతకం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అరే 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 మామ మనం ఎలా పైకి ఎదగాలి? మామ నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు, నాకు ఇంకా కోరికలు తీరలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మామ వాడు ఏం చెప్పిండంటే లైఫ్లో ఎలా ఎదగాలి దాని గురించి చెప్పిండు, చాలా గురించి కాదు. ఏమోరా వాళ్ళతో చడిగిస్తుండేమో. ఇప్పుడు మంచిగా ఉన్నాయి కదా మామ? ఏమో మామ. ఏమైంది మామ? ఏమైంది? మామ ఆడిపిచ్చికి పోయిండు మామ. జనాలు టైం అయింది, నువ్వు బైక్ తీసుకొని రా, మనం వెళ్దాం. తొందరగా తొందరగా జనాలు వస్తారు, తొందరగా పడిన పట్టు పట్టు. మా ఫోన్ చేద్దాం. పారి పారి అటు పారి. అది పోలీసు చూస్తారు అది. తీ 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 బండి తీ, తొందరగా బండి. అవును, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? విశాల్కి ఏమైంది? దిమాకున్నారా కొంచెం అయితే పడుతున్నా తెలుసా, చూసుకోవాలా. పిలిస్తే కానీ పలకలేదు మామ మీరు. విశాల్కి ఏమైంది మామ? చనిపోయిండు మామ. ఏం మాట్లాడుతున్నావు మామ? చనిపోయిందా మామ? ఏం మాట్లాడుతున్నావు మామ నువ్వు? మామ వాడు ఏం చెప్తున్నావు అంటే అమ్మాయి పడలే అని రెడీగా వేస్తున్నాడు. అవునా మామ? రెడీ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? ఏమో పడిపోతారేమో. అవునా మామ? రెడీ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? ఎలా చేయాలి? చనిపోవాలి. ఏం లేదు మామ, చనిపోయినట్టు 5 hours యాక్టింగ్ చేయాలి అంతే. మామ జాగ్రత్త జాగ్రత్త. పట్టు పట్టు. మామ ఎట్లా చూస్తున్నాడు, మా గురించి చూస్తున్నాడు మామ. మామ మామ డౌట్ వచ్చింది మామ. నువ్వేం మాట్లాడి కవర్ ఇస్తాం మామ. అవునా మామ? రెడీ ఇలా చేయాలా? అవునా మామ? నేను కూడా రెడీ చేస్తా. అప్పుడు అమ్మాయిలు నాకు లవ్లో పడిపోతారు. అప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు మామ, 5-6 మెంబర్స్ని మెయింటైన్ చేస్తా. అవునా మామ? డిడియో కూడా ఉంటుందా? అసలు ఈ ఐడియా మీకు ఎవరిచ్చారు?
ఏమో మామ ఇదేదో వెబ్సైట్లో చూసిండట. అరే రే రే మా అమ్మ అమ్మ ఏం ఆట అవుతున్నావు? కవర్ ఇస్తున్నావు మామ. వాడు ఎట్లా చూస్తున్నాడు? అరే నువ్వు సరే ఉంటాడు. వెబ్సైట్ నమ్మొద్దు మామ. అమ్మాయిలు పడుతున్నారు కాబట్టి నేను కూడా ఒకసారి ట్రై చేస్తా మామ. విశాల్ విశాల్ వినయ్ విశాల్ టచ్ వినయ్. ఎందుకు మామ? ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ మాలాగా యాడ్ అయితే నువ్వు కూడా మా లెక్క ఇరుక్కుపోతావు. ఏం మాట్లాడుతున్నావు మామ? అదే మామ రెడీగా పుడితే వరకు 2 మెంబర్స్ కంటే ఎక్కువ మంది డిస్టర్బ్ చేయకూడదు. అందుకే మామ మా ఇద్దరిని చూసుకోమన్నాడు విశాల్, ఏమని డిస్టర్బ్ చేయకుండా. అవునా? పోనీ మామ మనం మాట్లాడిన విషయాలు వినిపిస్తుందా? అరే వినిపించదురా మామ. ఎందుకు మామ? వినిపిస్తుంది కదా. రియల్ చనిపోయాడా ఏంటి? యాక్ట్ చేస్తుండు కదా. వినిపిస్తుంది మామ వినిపిస్తుంది. నేను మాట్లాడుకుంటే మాట్లాడుకో మాట్లాడు. అరే మామ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా మామ. ఎందుకు మామ నీకు డెడ్ యోగాలు? ఇలాంటి సింగిల్స్ ఉన్న వాళ్ళు చెప్పొచ్చు కదా మామ. సింగిల్ నుంచి మింగిల్ అవుతాం మామ. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలా మామ? ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు మామ? మా మాట్లాడు అయిపోతే మేము వెళ్ళాలి మా. ఎక్కడికి మామ? పదండి టీ తాగద్దాం. వెళ్దాం. మేము టీ తాగ మామ, టీ తాగే పొజిషన్ లేము ఇప్పుడు. వీడు ఒక్కడే కదా మామ డెడ్ యోగా చేస్తుంది. వీడు తాగడు కదా, మీరు తాగొచ్చు కదా. వెళ్దాం పదండి మామ. పద వెళ్దాం మామ. అరే వీడు టీ తాగి ఇలా వదిలేలా లేడురా. పోదామా? సరే పద. అరే ఏమి వింటారా వీడు, వేడికి వేడి ఉన్నాడు. జరుగుతుంది జరుగు. నువ్వు బండిది ఈడు తొక్కల టీ, ఈడు తొక్కల. చాపలు తీసుకోమా. ఎవరితో ఫోన్ వస్తుంది మడుకో. మీ మీద నమ్మకంతో డెడ్ యోగా చేస్తే మీరు ఇలా చేస్తారా మామ? వీడికి నేనున్నా మామ. వాడు నీకున్నాడు కానీ వాడు నీకు లేడు. నువ్వు మాట్లాడితే గట్టిగా మాట్లాడు. నువ్వు మాట్లాడేది నేను కూడా వింటా మామ. నేను మాట్లాడింది నీకు వినిపించదు, నేను మెల్లగానే మాట్లాడు. మామ మాట్లాడితే గట్టిగా మాట్లాడు, లేదు నీ మనసులో మాట్లాడకు. అంతేగాని మెల్లగా మాట్లాడు ప్లీజ్ మామ. నీకు కాదు, నీకు వినిపించుకుంటేనే బాగుంటుంది. నేను నా మనసులో మాట్లాడితేనే నాకు బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు మామ? నువ్వు మాట్లాడే సగం వినిపిస్తుంది మామ. ఏం అర్థమైతేలే మామ. నేను మాట్లాడింది నీకు అర్థం కాదు, నేను ఇలానే మాట్లాడతా. నేను నీకు అర్థమయ్యేలా మాట్లాడితే ఇంకేమైనా ఉందా? వమ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు మామ ఇందాక నుంచి? మామ రా, పట్టు పట్టు పట్టు. అరే వీనికి దిమాగ్ లేదు. కొంచెం దిమాకున్నావరా, అలా ఎలా వదిలేసి వెళ్తావు ఏంది? సారీ రా మామ, గొడవల పాడి విషయాన్ని మర్చిపోయినా మామ. కొంచెం దిమాకున్నావరా, పడుకోలేండి. ఎట్లా నువ్వు? పద టీ తాగుదాం పా. పడుకోరా పడుకో. కాకా 4 టీలు. మా విశాల్ టీ తాగాడుగా, 4 టీలు ఎందుకు ఆడ ఇచ్చినాను? విశాల్ టీ తాగిన తాగకపోయినా ఆర్డర్ ఇవ్వడం నా బాధ్యత పార్ట్నర్గా. ఫ్రెండ్ అంటే నువ్వే మామ. ఆ టీ తాగని తెలిసి కూడా టీ ఆడ ఇచ్చినావు. గ్రేట్ మామ, చూసి నేర్చుకోరా. ఎంతైనా నువ్వు గ్రేట్ మామ. మాది మాకు టెన్షన్ ఉంటే ఈడ ఒకడు కుక్కలాగా వరుతున్నాడు. ఒక లవర్ దొరకదు, ఏం దొరకదు. ఇంకే ఏమో ఏంది. మామ మళ్ళీ వీడియో సరైన చెప్తుండు మామ. ఏవని వల్లి, మనం నిన్న లవర్తో సినిమాకి అయినావాట.
మామ నేను సినిమాకి తీసుకెళ్ళి ప్రపోజ్ చేసిన మామ. చేస్తే ఏమన్నది? చేసినావా? ఏమన్నది? నీకు నాకు సెట్ కాదన్నది మామ, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నదని చెప్పింది మామ. చెప్పున అడ్రస్ నా సెట్ కాకపోవడానికి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఆమె వచ్చింది మామ. అవు మామ, కరెక్ట్ మామ. డబ్బులు ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ మామ. సింగిల్ లాగా చనిపోయేటట్టున్నా మామ. నేను కూడా విషయాలాగా డిడియో చేసి మింగిల్ అయిపోతా మామ. ఫోన్ వస్తుంది మామ, ఫోన్. డాడీ కాల్ చేస్తాను మామ, బిల్ కట్టేసి వెళ్ళిపోతా మామ. ఆగు మామ, నేను బిల్లు కడతా మామ. కడతా మామ, నేను కడతా మామ. నేను బిల్ కట్టేసాను, నువ్వు కూర్చో మామ. వెళ్ళని మామ, వెళ్ళని పోని మామ. మామ ఆయన ముఖానికి ఒక పిల్ల కూడా పడది. ఇంకా ఏదంటే అది మాట్లాడతాడు. వీని మాటలు దిమాగ్ లేను. రైట్ మామ, పోయేస్తా. ఇక్కడ నుండి తీసుకుని వెళ్తామా? జనాచే టైం అయింది. ఎక్కడ తీసుకెళ్దాం చెప్పు. ఎక్కడ తీసుకెళ్దాం మళ్ళీ తీసుకోమా బా. పదారా వెళ్దాం నాడు. ఇట్లా ఏమో ఇట్లా మొత్తం జనాలు ఉన్నారు ఇక్కడ. నువ్వు స్టాండ్. ఇలా మామ ఈ ప్రాబ్లం నుండి బయటపడతామా? ఏమో మామ, ఆ కాలం సమాధానం చెప్పాలి. మాకు ఎలాంటి కేసులు కూడా బయటపడాలంటే. ఏయ్, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఏం ప్రాబ్లం అన్నా? మాకేం ప్రాబ్లం లేదు, మేము వెళ్ళాలి. ఏ ఆగు. మీరిద్దరు మీ ఫ్రెండ్ని చంపారు, నాకు తెలుసురా. ఏం మాట్లాడుతున్నావు అన్న? మా ఫ్రెండ్ మేము చంపడం ఏంటి? మా ఫ్రెండ్ అంటే మాకు ప్రాణం అన్న. ఆ ప్రాణమే మీరు తీశారా? అప్పుడు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వీడు నా కొడుకు అంటారు. సొంత ఫ్రెండ్నే చంపుకున్నారా? అసలు మీరు మనుషులేనా అని అనుకుంటారా? అన్న అసలు ఏం జరిగిందంటే, మీ తప్పు ఏమీ లేదు. వాన్ తలరాతలే ఇంత రాసి ఉంది. మీరేం చేసినా ఈ సమాజం మాత్రం మిమ్మల్ని ఎప్పుడు నమ్మదు. మరి ఎలా? అన్న ప్లీజ్ అన్న, మమ్మల్ని ఎలాగైనా ఇందులో నుంచి బయటపడే అన్న ప్లీజ్. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నది.
కానీ దానికి మాత్రం మీరు ఇద్దరు ఒప్పుకోవాలి, ఓకేనా? మీ ఫ్రెండ్ బాడీని నాకు అప్పగించండి అండ్ మీ ఫ్రెండ్ బాడీని నాకు ఇచ్చినట్టు మీరు ఇక్కడనే మర్చిపోండి. ఇప్పుడు మీ మీద ఎటువంటి కేసు ఉండదు. అసలు ఈ సంఘటన జరిగినట్టు ఎవరికి తెలియదు, ఓకేనా? ఒక నిమిషం అన్న, పక్కెళ్ళి మాట్లాడతామా అన్న? సరే అన్న కొంచెం పడుకో, కొంచెం అన్న కొంచెం పడుకో. ఇప్పుడు ఇలా ఏం చేద్దాం? విశాల్ బాడీని అన్నకి ఇచ్చేద్దామా? మనకు వేరే దారి లేదు. విశాల్ బాడీని అన్నకి ఇచ్చేసి మనం వెళ్ళిపోదాం. ఇంతకన్నా నీ దగ్గర మంచి ప్లాన్ ఉన్నదా? లేదు. సరే పదా వెళ్దాం. అన్న బాడీ సరే, ఈ బాడీని ఇక్కడనే వదిలేసి మీరు వెళ్ళిపోండి. అన్న అన్న కొంచెం సారీ మామ, ఇలా అవుతుందంటే నేను టచ్ చేసే వాళ్ళమే కాదు. నిన్ను ఇలా వదిలేసి వెళ్దామని ఎప్పుడు అనుకోలేదు. మేము ఫ్యామిలీ కోసం తప్పట్లేదు. మేము జైలుకి వెళ్తే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది మామ. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం మా మీద ఆధారపడి ఉన్నది. అందుకే నిన్ను ఇలా వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు అనుకోలేదు మనని ఇలా విధి వేరేస్తాను, కానీ తప్పట్లేదు. సారీ మామ. హాయ్ మిత్రా, నీ కోసం ఏదైనా చేస్తాను. కాలం మారినా మన బంధం మారదని తెలుసాను. ఎన్ని దూరాలు ఉన్నా నీ జాడ ఉంటుంది. रे बहुत बड़ी डील है, सब कुछ मिलेगा आदमी के पास. నా గుండెలో నిన్ను సేద తీరుస్తున్నాను. నాలుగు చూపులలో పంచుకున్న కలలు, ఎన్నో బాధలు నవ్వులు కలిసిపోగా నీతోనే ఉన్నా. ఈ ప్రయాణం సొగసైనది, స్నేహమే ఆశయాల మల్లె పూలవనం. స్నేహం అంటే ఒక హృదయం రెండు భాగాలు. ప్రతి గాలి నీ స్మృతిని తెచ్చేలా ఉంది. జీవితం ఎంత గాలి వానలు వదిలినా నీతోనే ఎప్పుడు నా చలి చలి పాట. రైట్, ఆగో. నువ్వు బతికే ఉన్నావని నాకు ముందే తెలుసురా, కానీ ఇప్పుడు నేను నిన్ను చంపేసి నీ బాడీ పార్ట్స్ మొత్తం అమ్మేస్తారా. నీ ఫ్రెండ్స్ నిన్ను చంపారని అందరినీ నమ్మించి వాళ్ళని జైలుకి పంపిస్తారా. నేను మాత్రం గోవాకి వెళ్ళిపోతా.
ఏమైంది మామ? ఏమైంది మామ? రే రే ఏమైందిరా? ఏమైంది? నువ్వు విశాల్ చనిపోయింది హార్ట్ బీట్ ఏ సైడ్ చూసినావు? రైట్ సైడ్. ఏమైంది మామ? మామ ఏమైంది? మామ, విశాల్ బతికే ఉన్నాడు మామ. ఆ? విశాల్ బతికే ఉన్నాడు మామ. విశాల్ బతికే ఉన్నాడు. బతికున్నాడా? నిజంగా బతికే ఉన్నాడు మామ. ఏం మాట్లాడుతున్నావు మామ? ఏం మాట్లాడుతున్నావు? మామ ఆడే సైడ్ ఉంటుంది. ఏ సైడ్? రైట్ సైడ్ మామ. మామ నువ్వు ఫిజిక్స్ చదువుకోలేనా? ఆడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది మామ. మామ నేను శ్వాస కూడా చూసిన మామ. మామ విశాల్ చనిపోయి యాక్టింగ్ చేస్తున్నాడు మామ. యాక్టింగా? ఎందుకు మామ? వానికి మన ఇద్దరి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి యాక్టింగ్ చేస్తున్నాడు మామ వాడు విశాల్ గాడు. ఆవా మామ పద పద చెల్లి పద. పద. మన ఇద్దరితో ఇలా ఆడుకుంటాడా? ఈరోజు ఆ సంగతి చూద్దాం. పద పద పద. ఇక్కడ ఎవరు లేరు. మామ నాకు కూడా కనిపిస్తుంది మామ, ఇక్కడ ఎవరు లేరు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్కడ ఉంటారు వెతుకు. అటు మామ. సరే పద చూద్దాంపా. పా. మొత్తం జనాలు ఉన్నా మామ ఇక్కడ. అవు మామ. ఎక్కడ ఉండాలి కదా మామ. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్కడ ఉండాలి కదా మామ. అవు మామ. పద పద ఇటు 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 పా. ఇటురా. ఇటు. సరే పద. అరే మామ, మా అక్కడ ఎవరు లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరు మామ. ఇంకెక్కడికి వెళ్ళారు మామ? సినిమాకి వెళ్ళి ఉంటారు మామ. సినిమాకి వెళ్ళి ఉంటారు. సినిమాకా పద పా పోదాం పద. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావు మామ? నువ్వే కదా మామ సినిమాకి వెళ్ళారు అన్నావు. మరి నాకేలా తెలుసు మామ? ఇక్కడ ఉంటారు వెతుకుదాంపా. అరే విశాల్ ఎక్కడ ఉన్నా తెలుసు. పద పద పద. రే 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 ఆగా. విశాల్ ఏం చేస్తాడన్న? వాడేమన్నా గల్లా? బాయే కదా. ఏం చేస్తారా? విశాల్ని చంపి పాటలని అమ్మేస్తాడు. ఆవా పార్సా. అదే మామ, కిడ్నీలు, కండ్లు, గుండె ఇవన్నీ పార్ట్స్ అన్నీ కోసేసి అమ్మేస్తాడు. అమ్మేస్తాడు మామ. మన బాడీకి అంత వేలు ఉందా? ఉంది మామ, వెళ్దాం పద. మామ అన్నాడు. హాయ్ మిత్ర, నీ కోసం ఏదైనా చేస్తాను. కాలం మారినా మన బంధం మారదని తెలుసాను. ఎన్ని దూరాలు ఉన్నా నీ మా బండి చెప్పలు ఎడిపోయినా మామ? ఉన్నాయి. నా గుండెలో నిన్ను సేద తీరుస్తున్నాను మా. అరే 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 రే 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 సైకిల్ కడుతా. అరే రే వాడపడితే తొందరగా. మామ ఇగో వాటర్ బాటిల్. విశాల్ 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 విశాల్
లేవురా విశాల్ లేవు విశాల్ విశాల్ లేవు Dead body is body. నీకు కొంచెం దిమాకున్నావురా చనిపోయిన యాక్టింగ్ చేస్తావారా కాసేపు అయితే చనిపోతున్నా నువ్వు తెలుసా అరే నేను అట్టే యాక్టింగ్ చేద్దాం అనుకున్నారా కానీ మీ భయం చూసి యాక్టింగ్ మునిపోయాను నేను. దిమాకుందారా నడు ఓ కూసో. అరే మామ వీళ్ళు ఎర్ర డ్రమ్లు ఉన్న నీకెట్లా తెలుసురా? వాడు పోడు మాట్లాడగా విన్నా మామా सीधा एरोड्राम के पास आ जाओ, ठीक है ना? एरोड्राम। The dead body. The dead body, the dead body is body. अबे वो भाग गया रे साले, कब से बोला था तुझे गाड़ी लेके आ बोलकर।